చాలా మంది కొన్ని పలుకులు పలుకుతారు, వాటి ద్వారా కూడా షిర్కుకు పాల్పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే, అల్లా మీద మాత్రమే ప్రమాణం చేయాలి. ఏదైనా ఒక విషయం సత్యమైనప్పుడు అల్లా సాక్షిగా అని చెప్పాలి. అలా కాకుండా మా అమ్మ తోడు, మా నాన్న తోడు, నా బిడ్డ తోడు అని ప్రమాణాలు పలుకుతారు. అల్లా సాక్షిగా కాకుండా అమ్మ తోడు, నాన్న తోడు, నా బిడ్డ తోడు, నా భార్య తోడు అని ఎవరైనా అంటే గనక అలాంటి వాడు కూడా షిర్కుకు పాల్పడినట్టే. అలాగే ఏదైనా ఒక పని అవసరం కొరకు ఎవరితోనైనా పని పడినప్పుడు ఏమంటారంటే, అయ్యా మీరు దయదలిస్తే అయిపోతుందయ్యా, మీరు దయదలిస్తే అయిపోతుందయ్యా అని అంటారు. ఈ మాట చెప్పకూడదు. అల్లా కలిస్తే అవుతుందని చెప్పాలి తప్ప మీరు దయదలిస్తే అవుతుంది అని చెప్పకూడదు. మీరు కలిసినంత మాత్రం ఏమీ కాదు అల్లా కలవనంత వరకు. కావున అల్లా దయదలిస్తే అవుతుందని చెప్పాలి తప్ప మీరు తలుచుకుంటే అవుతుంది అనే మాట చెప్పకూడదు. అలాగే మీకు సర్వము తెలుసు అనేటటువంటి మాట కూడా మనం ఎవరికి చెప్పకూడదు. సర్వము తెలిసిన వాడు అల్లా ఒక్కడే. మీకు అన్నీ తెలుసు అంటే మీకు తెలియదంటూ ఏదీ లేదు అని అంటే ఆ మాట కూడా షిర్కుకు దారి తీస్తుంది. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, అల్లా యొక్క ప్రవక్త, నాకు ఒక పని పడింది, ఆ పని మీరు తలుచుకుంటే అయిపోతుంది అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా కోపడ్డారు. నేను తలుచుకుంటే అవుతుందని చెప్పొద్దు, అల్లా తలుచుకుంటే అవుతుందని చెప్పండి అని అన్నారు. కావున ఎవరైనా సరే మీరు తలుచుకుంటే అయిపోతుందని చెప్పకూడదు. అలాగే ఎవరైనా సహాయం చేసినప్పుడు మీరు దేవుడితో సమానమయ్యా అని చెప్పేసి అంటారు. ఈ రోజు ప్రజల్లో ఈ మాట సర్వసాధారణమైపోయింది. ఎవరు రవ్వంత సహాయం చేసినా దేవుడు లాంతోడు అయ్యారు, దేవుడితో సమానం అని చెప్పేసి అంటారు. ఈ మాట అతి ఘోరమైనటువంటి పాపం. మనిషి ఎంత సహాయం చేసినప్పటికీ, ఎంత పెద్ద సహాయం చేసినప్పటికీ, ఎంత మంచివాడైనప్పటికీ, ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పటికీ కూడా దేవుడితో సమానము అనే మాట చెప్పకూడదు సోదరులారా. ఒకప్పుడు ఒకడు చెప్పుకున్నాడు, అలా రబ్బుకుముల అలా, నేనే మహోన్నతమైనటువంటి దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఎవరు? ఫిరౌన్. ఏం చేశాడు? భావి తరాల వారికి గుణపాఠంగా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం, ఫలానా ఆయన దేవుళ్ళు అనుకోవడం చెప్పుకోవడం, దేవుడు అంతటి మంచోడు అని చెప్పుకోవడం, ఇది తప్పు. ఎంత సహాయం చేసినా కూడా మనం ఏం చేయాలి? జజాకల్లాహు ఖైరా అని చెప్పాలి. అల్లా నీకు ఉత్తమమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని చెప్పాలి తప్ప నువ్వు దేవుడితో సమానం అని చెప్పకూడదు. ఒకటే మాట. ఆ మాట చెప్తే గొప్పోడు అయిపోతాడా? ఆ మాట చెప్తే అతని స్థాయి పెరుగుతుందా? పెరగదు. ఘోరమైన పలుకు పలికినట్టే ఆ మాట పలికితే. కావున ఆ మాట చెప్పకూడదు. అలాగే కొంతమంది ఈ మధ్యన కొన్ని ధార్మిక బోధన చేసేటటువంటి వాళ్ళు కూడా హద్దులు మీరి మాట్లాడడం మనం చూస్తున్నాం సోదరులారా. అల్లాను, ఆయన ప్రవక్తను ఎగతాళి చేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు చనిపోతే వారి చావును ప్రగాఢ సానుభూతులు తెలియచేయడము, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థించడము, అలాగే వారు దైవ సేవకులు, దేవుని దాసులని బిరుదులు ఇవ్వటము, తౌహీదు లోపాలు మనము ఇలాంటి వారిలో చూస్తున్నాము సోదరులారా. అల్లాను, ఆయన ప్రవక్తను ఎగతాళి చేసి మాట్లాడినటువంటి వారు అవిశ్వాసులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలను వ్యంగ్యంగా మార్చి చెప్పినటువంటి వాళ్ళు సత్య తిరస్కారులు. అలాంటి వారి యొక్క చావులకు సానుభూతి తెలియచేయడం, అలాంటి వారికి శాంతి చేకూరాలని ప్రార్థించడం, ఇలాంటి దౌర్భాగ్య స్థితులు కూడా నేను బోధకుల్లో చూస్తున్నామంటే ఆశ్చర్యం వేస్తుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అహ్జాబ్ 57వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నల్లదీన యు'దునల్లాహ వ రసూలహు లఅనహుముల్లాహు ఫిద్ దున్యా వల్ ఆఖిరా వ అ'ద్ద లహుమ్ అజాబన్ ముబీనా. అల్లాహు, ఆయన ప్రవక్తకు బాధ కలిగించేవారు ఇహలోకంలో పరలోకంలో అల్లాహ్ శాపానికి గురవుతారు, వాళ్ళు అవమానానికి గురవుతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు సోదరులారా. అవమానకరమైన శిక్ష వారి కొరకు ఉందని అల్లాహ్ చెప్పాడు. ఎవరైతే అల్లాహకు, ఆయన ప్రవక్తకు బాధ కలిగిస్తారో వారికి. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో
ఒక క్రైస్తవుడు ఇస్లాం స్వీకరించాడు. ఈ హదీసు సహీహ్ అల్ బుఖారీ 3617 అనస్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ఒక క్రైస్తవుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం స్వీకరించాడు. స్వీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివేటటువంటి యొక్క ఖురాన్ పలుకులు మరియు హదీసులు రాసుకునేటటువంటి వాడు, ఆ పనిలో విలేకరిగా ఉన్నాడు. కొంతకాలానికి అతను క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడు, ఇస్లాం వదిలిపెట్టేశాడు. అప్పటికి అతనికి సూరే బకరా, సూరే ఆల్ ఇమ్రాన్ సూరా కూడా నేర్చుకున్నాడు. ఇస్లాం త్యజించి క్రైస్తవుడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడంటే, ముహమ్మద్కి ఏమీ రాదు, నేనేదో రాసిస్తే చదువుకుంటాడు, అక్కడ సత్యం ఏమీ లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నిందలు వేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అబద్ధాలు కల్పించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని చావును ఎలా చేశాడో తెలుసా? అతను కొంతకాలానికి చనిపోయాడు. క్రైస్తవులు అతనికి ఖననం చేశారు. తెల్లవారి చూస్తే శవం బయట ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతను ఇస్లాం వదిలిపెట్టి క్రైస్తవంలోకి వచ్చాడు కదా, ఇది ముహమ్మద్ మరియు అతని అనుచరుల పని ఉంటాదని మరొక చోట లోతుగా తవ్వి పూడ్చిపెట్టారు. మళ్ళీ తెల్లవారి చూస్తే శవం బయట ఉంది. మళ్ళీ ఎంతకంటే ఎక్కువ లోతులో పూడ్చిపెట్టారు, మళ్ళీ బయట ఉంది శవం. వాళ్ళ యొక్క మతంలో జ్ఞానవంతులు గ్రహించారు, ఇది ముహమ్మద్ అతని అనుచరుల పని కాదు, ఇది దేవుని యొక్క శాపం ఇతని మీద పడింది, వదిలిపెట్టేయండి అని చెప్పారు. కుక్కలు నక్కలు పీకుతున్నాయి అతని యొక్క శవాన్ని. అవమానం. ఎవరైతే ప్రవక్తలు ఎగతాళి చేసి మాట్లాడుతారో, ఎవరైతే ప్రవక్త మాటలను వక్రీకరిస్తారో, ఎవరైతే ప్రవక్త యొక్క మాటలను వ్యంగ్యంగా మార్చి చెబుతారో, అలాంటి వారి కొరకు ఇహలోకంలో పరలోకంలో అవమానకరమైనటువంటి శిక్ష వారి కొరకు సిద్ధంగా ఉంది సోదరులారా. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్థాయిని గుర్తించాలి. ఆయన చిట్ట చివరి ప్రవక్త. క్రైస్తవులు కానీ యూదులు కానీ ఎవరైనా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించకపోతే వారికి స్వర్గం లేదు, వారికి పరలోకంలో మోక్షం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తేనే వారికి స్వర్గం ఉంది సోదరులారా. కావున అలాంటి సత్య తిరస్కారులు చనిపోతే ఎవరో కొందరు వెళ్ళి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడము, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించడము, ఇలాంటి తౌహీద్ అకీదా లేనటువంటి ఒక బోధకుల మాటలు వినకూడదు సోదరులారా. మీరు కూడా మార్గం తప్పుతారు. ఎప్పుడైతే తౌహీద్ అవగాహన ఉంటుందో, ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు గ్రహిస్తాడు సోదరులారా. కావున తౌహీద్ అవగాహన అనేది ప్రతి ఒక్కరికి అవసరం.